ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మన దేశంలో ఎలాంటి ఎయిర్పోర్ట్ నిర్మితమవుతుంది అంటే అది కేవలం భారతదేశంలోనే కాదు, మొత్తం ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్గా నిలుస్తుంది. అక్కడి నుంచి ఒకేసారి 6 విమానాలు ఎగరగలవు. ఈ ఎయిర్పోర్ట్ ప్రతి మూలలోనూ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. టికెట్ బుకింగ్ నుంచి బోర్డింగ్ పాస్, సెక్యూరిటీ చెక్కింగ్ వరకు అన్ని పూర్తిగా డిజిటల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతాయి. ఆ ఎయిర్పోర్ట్లో అడుగు పెడితే మనకు భారత భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఒక్క చూపులోనే అర్థమవుతుంది. అవును ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ఆ గొప్ప ప్రాజెక్ట్ గురించే. అదే నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదా జేవర్ ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తారు. సో ఇది కేవలం ఢిల్లీ ఎయిర్పోర్టుపై ఉన్న ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మొత్తం ఉత్తర భారతదేశానికి కొత్తగా అంతర్జాతీయంగా ప్రయాణించే మార్గాలను, అవకాశాలను కూడా కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టుతో ఇండియా ప్రపంచానికి మరింత దగ్గర అవ్వబోతుంది. భారత్ భవిష్యత్ గేట్వే టు ది వరల్డ్ అని అంటున్నారు. సో ఫ్రెండ్స్, నోయిడా ఎయిర్పోర్ట్ ఎందుకంత ప్రత్యేకమైనది, అది మన దేశానికి ఎలాంటి ప్రయోజనాలను అందించబోతుంది, అలానే ఈ ప్రాజెక్ట్ మన దేశానికి ఎందుకు గర్వకారణంగా మారబోతుంది, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలోనే తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. అలానే మీరు కూడా ఇలాంటి అద్భుతమైన మెగా ప్రాజెక్టులను ఇష్టపడితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇండియాలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ను జేవర్లో నిర్మాణం చేస్తున్నారు. దీని పేరు నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ 2025 నాటికి పూర్తిగా ఆపరేషనల్ అవుతుందని ఆశిస్తున్నారు. దీని బడ్జెట్ సుమారు 30,000 కోట్లు, అంటే మిజోరాం మరియు బీహార్ రాష్ట్రాల యాన్యువల్ బడ్జెట్కు సమానం. ఈ ఎయిర్పోర్ట్ ఎంత పెద్దదిగా ఉంటుంది అంటే ఇది బీజింగ్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను కూడా వెనక్కి నెట్టేస్తుంది. కానీ ఇక్కడ 2 విషయాలు ఆలోచించదగినవి. అందులో మొదటిది, ఈ ఎయిర్పోర్ట్ ఒక చిన్న గ్రామంలో నిర్మాణం అవుతుంది. మరియు రెండవది, ఇది ఢిల్లీ యొక్క ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి కేవలం 72 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనకు ఇంత ఖరీదైన ఎయిర్పోర్ట్ అవసరమా? అలానే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సో వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మెగా ప్రాజెక్ట్ యొక్క ప్రారంభం 26 నవంబర్ 2021 జరిగింది. భారత ప్రభుత్వం స్విట్జర్లాండ్లోని జూరిచ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఏజీ కంపెనీతో ఒక అగ్రిమెంట్ సంతకం చేసింది. ఎందుకంటే జూరిచ్ ఎయిర్పోర్ట్ గత 20 ఏళ్లుగా యూరోప్లో అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా గుర్తింపు పొందింది. జవర్లో నిర్మిస్తున్న ఈ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భూమి పూజ 2021 నవంబర్ 25న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేత నిర్వహించబడింది. అంటే ఈ ప్రాజెక్ట్ కేవలం ఉత్తరప్రదేశ్కే కాకుండా మొత్తం భారతదేశం గర్వపడే గ్లోబల్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఎయిర్పోర్ట్లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయంటే బహుశా ఇలాంటి ఫీచర్లు ఇతర ఇండియన్స్ ఎయిర్పోర్ట్లలో ఎక్కడా కనపడవు. అందులో మొదటిది, ఈ ఎయిర్పోర్ట్లో మొత్తం 6 రన్వేలు ఉంటాయి. అంటే ప్రతిరోజు 1000 కంటే ఎక్కువ ఫ్లైట్స్ ఇక్కడ నుంచి ఎగరగలవు. ఇక రెండవది, ఈ ఎయిర్పోర్ట్ను టాటా ప్రాజెక్ట్స్ మరియు స్విస్ ఇంజనీరింగ్ లాంటి టాప్ కంపెనీస్ డెవలప్ చేస్తున్నాయి. కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోని అత్యంత మోడర్న్ ఎయిర్పోర్ట్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందబోతుంది. మూడవది, ఈ ఎయిర్పోర్ట్ మొత్తం డిజిటల్గానే రన్ అవబోతుంది. కాబట్టి దీనివల్ల చెక్ ఇన్ మరియు సెక్యూరిటీలలో ఎటువంటి సమయం వృధా కాదు. నాలుగవది, ఈ ఎయిర్పోర్ట్లో ఒక స్పెషల్ కార్గో టెర్మినల్ను నిర్మించబోతున్నారు. సో దీనివల్ల ఇండియా యొక్క ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ సిస్టమ్స్ వేగంగా డెవలప్ అవుతాయి. అంటే ఈ ఎయిర్పోర్ట్ కేవలం ప్రయాణం కోసం మాత్రమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థపై కూడా పెద్ద ప్రభావం చూపించబోతుంది. ఇప్పుడు చాలామందికి ఒకే ప్రశ్న వస్తుంది, అసలు ఈ జవర్ ఎయిర్పోర్ట్ అవసరం ఎందుకు వచ్చింది? అయితే దానికి సమాధానం చాలా సింపుల్. ఎందుకంటే భారతదేశంలో ఎయిర్ ట్రావెల్ చేసే ప్రజల సంఖ్య చాలా వేగంగా పెరుగుతుంది. 2023 నుంచి 2024 మధ్యలో దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య 8.34% పెరిగి దాదాపు 15.2 కోట్లకు చేరుకుంది. ఇక ఢిల్లీ యొక్క ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పటికే తన పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుంది. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటి అంటే కేవలం 2024 సంవత్సరంలోనే 7.2 కోట్ల మంది ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణం చేశారు. అంటే ఎయిర్పోర్ట్ ఎంత రద్దీగా ఉందో మీరే ఒకసారి ఆలోచించండి. అందువల్ల ఇప్పుడు అక్కడ విస్తరణకు కూడా లిమిట్స్ వచ్చాయి. దాని ఫలితంగా పొడవైన క్యూలు, ఫ్లైట్ డిలేలు, ట్రాఫిక్ కంట్రోల్ ఇలా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో వీటన్నిటినీ కంట్రోల్ చేయాలంటే
దానికి దగ్గరలో మనకి కొత్త ఎయిర్పోర్ట్ తప్పకుండా అవసరమవుతుంది. సో ఇదే రీజన్ వల్ల జవహర్ ఎయిర్పోర్ట్ను నోయిడాలో నిర్మిస్తున్నారు. సో దీనివల్ల ఢిల్లీ ఎయిర్పోర్ట్పై ఉన్న లోడ్ను తగ్గించి పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా, ఎన్సీఆర్ ప్రజలకు మంచి ఎయిర్ కనెక్టివిటీని కూడా ఇస్తుంది. జవహర్ ఎయిర్పోర్ట్ కేవలం ఢిల్లీకి సెకండ్ ఇంటర్నేషనల్ గేట్వే మాత్రమే కాదు, త్వరలో ఆసియాలోనే అతిపెద్ద మల్టీ రన్వే ఎయిర్పోర్ట్లలో ఒకటిగా మారబోతుంది. ఇక్కడ ప్రయాణికులతో పాటు కార్గో సౌకర్యాలు కూడా వరల్డ్ క్లాస్గా ఉంటాయి. ఇది పూర్తయిన తర్వాత ఉత్తరప్రదేశ్ యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. అంచనా ప్రకారం ఈ ప్రాజెక్టు వల్ల 1,00,000కు పైగా కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి. వీటిలో డైరెక్ట్ జాబ్స్, ఎయిర్పోర్ట్, ఎయిర్లైన్స్, లాజిస్టిక్స్తో పాటు వేలాది ఇండైరెక్ట్ జాబ్స్, హోటల్స్, ట్యాక్సీ, ఫుడ్, సర్వీస్ సెక్టర్ కూడా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ నుంచి సుమారు 35,000 కోట్ల విశాలమైన పెట్టుబడి రాష్ట్రంలో వస్తుందని ఆశిస్తున్నారు. అది యూపీ ఎకానమీకి కొత్త వేగాన్ని ఇస్తుంది. గ్రేటర్ నోయిడా, బులంద్ షహర్ మరియు అలీగఢ్ వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మరియు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. కొత్త కంపెనీలు, బిజినెస్ పార్కులు మరియు హౌసింగ్ ప్రాజెక్టులు వేగంగా పెరుగుతాయి. అలాగే మధుర, ఆగ్రా మరియు బృందావన్ వంటి ప్రముఖ టూరిస్ట్ డెస్టినేషన్లకు ఇప్పుడు డైరెక్ట్ వరల్డ్ వైడ్ కనెక్టివిటీ లభిస్తుంది. దీని అర్థం విదేశీ టూరిస్టులు ఢిల్లీ వెళ్లకుండా నేరుగా ఈ ప్రదేశాలకు చేరుకోగలరు. దీనివల్ల టూరిజం మరియు ధార్మిక ఎకానమీ రెండిటికి పెద్ద ప్రయోజనం ఉంటుంది. ఇదే కాకుండా ఈ ప్రాజెక్ట్ యొక్క మరో ప్రత్యేకత ఏమిటి అంటే ఈ జవహర్ ఎయిర్పోర్ట్ నుంచి సుమారు 61 కిలోమీటర్ల పొడవైన కొత్త రైల్వే లైన్ మరియు మెట్రో మార్గం కూడా నిర్మించబడుతుంది. సో దీంతో ఈ ఎయిర్పోర్ట్ ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా మరియు యమునా ఎక్స్ప్రెస్ వే ప్రాంతాలతో నేరుగా చాలా వేగంగా కలపబడుతుంది. అంటే ప్రయాణికులు ఢిల్లీ నుంచి జవహర్ ఎయిర్పోర్ట్కి తక్కువ సమయంలోనే చేరగలరు. ఇదే కాకుండా ఈ ఎయిర్పోర్ట్ చుట్టూ ఏరో సిటీ, కార్గో హబ్, మెయింటెనెన్స్ అండ్ రిపేర్ జోన్ వంటి సదుపాయాలను కూడా నిర్మిస్తున్నారు. ఈ సదుపాయాల వల్ల విమానాల రిపేర్, సరుకు రవాణా, అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలు అన్నీ ఒకే ప్రాంతంలో జరిగేలా అవుతాయి. దీని ఫలితంగా జవహర్ ఎయిర్పోర్ట్ ఉత్తర భారతదేశంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఒక ప్రధాన ఏవియేషన్ సెంటర్గా కూడా మారబోతుంది. ఫ్రెండ్స్, ఇండియా ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంది. కానీ ఇలాంటి మెగా ప్రాజెక్టులు మన దేశాన్ని డెవలప్డ్ నేషన్గా తీర్చిదిద్దడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందుకంటే ట్రావెల్ పెరిగే కొద్దీ ఇండస్ట్రీ, ఫిల్మ్, టూరిజం మరియు ఎక్స్పోర్ట్ సెక్టార్లలో కూడా గ్రోత్ వస్తుంది. అలాంటి సమయంలో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇండియా యొక్క గ్రోత్ను అనేక రెట్లు పెంచుతుంది. ఫ్రెండ్స్, జవహర్ ఎయిర్పోర్ట్ కేవలం ఒక ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఇది కొన్ని రోజుల్లో ఇండియా యొక్క గుర్తింపుగా కూడా మారబోతుంది. ఇది ఉద్యోగాలు, పెట్టుబడి, రియల్ ఎస్టేట్, టూరిజం మరియు ఇండస్ట్రీ ఇలా ప్రతి రంగంలో కూడా కొత్త శక్తిని తీసుకొస్తుంది. జవహర్ ఎయిర్పోర్ట్ నార్త్ ఇండియా యొక్క లాజిస్టిక్ గేట్వేగా మారుతుంది అని పీఎం మోడీ గారు స్వయంగా చెప్పారు. అంటే రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఈ ఎయిర్పోర్ట్ పూర్తిగా సిద్ధమైతే అది కేవలం ఆకాశంలో ఎగిరే విమానాల సంఖ్యను మాత్రమే పెంచడం కాకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త రెక్కలను ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది? 30,000 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ జవహర్ ఎయిర్పోర్ట్ నిజంగా ఇండియా ఎకానమీకి గేమ్ చేంజర్ అవుతుందా, లేక ఇది కూడా మరో పెద్ద ప్రాజెక్ట్లా కేవలం పేరుకే మిగిలిపోతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. మరియు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.